ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. మన వేద సంపద ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఫలించిన మంత్రజలాలు అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. అందరూ చూసి ఆనందించి ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. నమస్కారం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు విశ్వ సృష్టి కోసం తన సంకల్పం ద్వారా 10 మంది మానసపుత్రులను సృష్టించాడు. వారిలో అత్రి మహర్షి ఒకరు. బ్రహ్మదేవుని నేత్రాల నుండి అత్రి మహర్షి జన్మించారు. సప్త మహర్షులలో 2వ మహర్షి అత్రి మహర్షి. అత్రి మహర్షి కర్దమ ప్రజాపతి దేవహూతి కుమార్తె అయిన అనసూయను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి దాంపత్యం ఆదర్శవంతమైనది. అత్రి మహర్షి కఠోర తపస్సుకు అనసూయాదేవి పాతివ్రత్య శక్తి తోడై వారి ఆశ్రమం ఎల్లప్పుడూ దైవశక్తులతో నిండి ఉంటుంది. అత్రి మహర్షి దంపతులకు సంతానం లేకపోవడంతో వారు వృక్షపర్వతంపై పరమేశ్వరుడిని తలస్తూ ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. మీలాంటి పుత్రులు మాకు కావాలి అని అత్రి అనసూయమాత కోరగా త్రిమూర్తులే వారి అంశలతో అనసూయ గర్భాన్ని జన్మించడానికి అంగీకరించారు. కొన్నాళ్ళ తర్వాత అత్రి మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో అనసూయ పాతివ్రత్య శక్తిని పరీక్షించడం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మహర్షుల రూపంలో బయలుదేరారు. అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అమ్మా భిక్షాందేహి అన్నారు. అనసూయామాత మధ్యాహ్న భోజన సమయానికి వచ్చారు. మా ఆతిథ్యం స్వీకరించండి అని కోరింది. అలాగే అని మహర్షుల ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత అనసూయమాత అర్ఘ్యపాద్యాదులు పాదపూజ పూర్తయిన తర్వాత భోజనానికి కూర్చున్నారు. ఈ ముగ్గురు మహర్షులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. అనసూయమాత అది గమనించి మీరు భోజనం చేయడానికి సందేహిస్తున్నట్టున్నారు, కారణం చెప్పండి అని అడిగింది. అప్పుడు మహర్షులు ముగ్గురు ఏకీభావంతో మాకు నియమం ఉన్నది. మాకు వడ్డించినప్పుడు వడ్డించిన వారు దిగంబరంగా వడ్డించాలి, అప్పుడే మేము భోజనం చేయడం నియమం అని తెలియజేశారు. ఆ మాట విని అనసూయామాత నిర్ఘాంతపోయింది. ఇప్పుడు ఈ మాట చెప్పడం భావ్యమా? ఇప్పుడు భోజనం పెట్టకపోతే తప్పు, భోజనం పెడితే తప్పు. ఇది చాలా కఠిన పరీక్ష. ఏ ఆడదానికి ఇటువంటి పరిస్థితి రాకూడదు అని మనసులో అనుకుంది. సరే, భగవంతుడు ఎలా నిర్ణయం చేస్తే అలాగే జరుగుతుంది. నా ధర్మాన్ని నేను పాటిస్తాను అనుకుంది. దేవుని మందిరానికి వెళ్ళింది. జగన్మాతను, లక్ష్మీ, సరస్వతి, గౌరీ మాతలను ప్రార్థించింది. భర్త అత్రి మహర్షిని తలంచుకొని ప్రార్థించింది. మహర్షుల రూపంలో ఉన్న త్రిమూర్తుల వద్దకు వెళ్ళి నేనే నిజమైన పతివ్రతను అయినట్టయితే ఈ ముగ్గురు బాలురుగా మాలుదురుగాక అని భావించుకుంటూ వారి మీద నీళ్లు జల్లింది. ఆశ్చర్యం, ముగ్గురు మహర్షులు చిన్నపిల్లలుగా మారిపోయారు. అనసూయామాత ముగ్గురిని తన అడ్డాలలో కూర్చోబెట్టుకొని ముగ్గురికి భోజనం పెట్టింది. తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన అత్రి మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఆశ్రమంలో ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలను చూశారు. తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నారు. చాలా సంతోషించారు. 3 రోజులు అయింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో రాకపోయేసరికి నారద మహర్షి ద్వారా భర్తల సమాచారాన్ని తెలుసుకొని సరస్వతి, లక్ష్మి, గౌరీదేవి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి అనసూయామాతకు, అత్రి మహర్షికి నమస్కరించి తమ భర్తలను ప్రసాదించమని కోరారు. అప్పుడు అనసూయామాత అత్రి మహర్షి పాదాలకు నమస్కరించి నీళ్లు అభిమంత్రించి ముగ్గురి మీద జల్లేసరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మారిపోయారు. ఆకాశం నుండి దేవతల పుష్పవర్షాన్ని కురిపించారు. అనసూయామాత, అత్రి మహర్షి బ్రహ్మ సరస్వతులకు, లక్ష్మీనారాయణులకు, ఉమామహేశ్వరులకు పాదాభివందనం చేసుకున్నారు. అక్కడ ఉన్నవారందరూ అత్రి అనసూయ మాతల అనురాగ దాంపత్యాన్ని
అనసూయామాత పాతివ్రత్యాన్ని మహత్యాన్ని కొనియాడారు. కొన్నాళ్ళ తర్వాత బ్రహ్మదేవుని అంశతో చంద్రుడు జన్మించాడు. మహావిష్ణువు అంశతో దత్తాత్రేయుల వారు జన్మించారు. పరమేశ్వరుని అంశతో దూర్వాస మహర్షి జన్మించారు. మరికొన్నాళ్ళ తర్వాత సుమతి అనే కన్య పతివ్రత అయిన అనసూయామాతకు సపరిచర్యలు చేస్తూ పాతివ్రత్య వ్రతాన్ని, విధానాన్ని, మహత్యాన్ని తెలుసుకుంది. తనకు తగిన భర్త ఎలాగ సంపాదించాలి, ఎలా పొందాలి అని అడిగింది. అనసూయామాత సుమతితో పూలమాల పట్టుకొని నదీ తీరంలో దేవతను ప్రార్థన చేస్తూ నిలబడు. ఆ సమయానికి నీ వద్దకు ఎవరు వస్తారో వారే నీ భర్త అని ఆశీర్వదించి పంపించింది. సుమతి నదీ తీరంలో పుష్పమాలను పట్టుకొని దేవతను ప్రార్థిస్తూ నిలబడి ఉంది. అదే సమయంలో కుష్ఠవ్యాధితో ఉన్న కౌశికుడు అనేవాడు సుమతి అందచందాలను చూస్తూ ఎదురుగా నిలబడ్డాడు. అతని మెడలో పూలదండ వేసి భర్తగా వరించింది. కౌశికుడు కుష్ఠవ్యాధితో బాధపడుతూ తప్పుడు పనులు చేస్తూ తప్పుడు మాటలు ఆడుతున్నా పట్టించుకోకుండా సుమతి నిరంతరం భర్త సేవ చేస్తూనే ఉంది. ఇలా కాలం కొన్నాళ్ళ పాటు జరిగింది. ఒకరోజు సుమతితో భర్త అయిన కౌశికుడు, నీతో నాకు ఎటువంటి సుఖము లేదు, ఫలానా అందగత్తే అందంగా ఉంటుంది, అక్కడ తీసుకుని వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి భర్త మాటను కాదనక జాలి, దయా, కరుణ కురిపిస్తూ తన భుజాల మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్తున్నది. అదే సమయంలో దొంగతనం నేరంపై రాజు చేత శూలానికి గురైన మాండవ్య మహర్షి ప్రాణాలతో ఊగిసలాడుతూ ఆ దారిలోనే శూలంపై వేలాడుతున్నాడు. చీకటిలో కనిపించగా సుమతి భుజాలపై ఉన్న కౌశికుడి కాలు ప్రమాదవశాత్తు మాండవ్య మహర్షికి తగిలింది. మొదటే తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతున్న మాండవ్య మహర్షికి ఈ కాలు తగలగానే మరింత బాధ కలిగించింది. అప్పుడు ఆగ్రహించి, నన్ను ఇంతలా బాధించిన వాడు ఎవడో, వాడు సూర్యోదయం అయ్యేసరికి మరణించుగాక అని మాండవ్య మహర్షి శపించాడు. మహర్షి శాపం విన్న సుమతి బాధపడింది. సుమతి వెంటనే, నేనే నిజమైన పతివ్రతనైతే రేపు సూర్యుడే ఉదయించకూడదుగాక అని శపించింది. పతివ్రత సుమతి శాపం వల్ల మరుసటి రోజు సూర్యుడు ఉదయించలేదు. సూర్యోదయం కాకపోవడంతో లోకమంతా చీకట్లలో మునిగిపోయింది. సృష్టిక్రమం స్తంభించింది. బ్రాహ్మణులు సంధ్యావందనాలు, జపాలు, సూర్య నమస్కారాలు, పారాయణలు, నిత్యకర్మలు ఆగిపోయాయి. యజ్ఞయాగాది క్రతువులు పూర్తిగా ఆగిపోయాయి. లోకాలన్నీ అల్లకల్లోలం అయ్యాయి. దేవతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమస్య పరిష్కారం కనుగొనేందుకు దేవతలంతా కలిసి బ్రహ్మదేవునికి వద్దకు వెళ్ళారు. ఒక పతివ్రత శాపాన్ని ఇంకొక పతివ్రత మాత్రమే ఉపసంహరింపగలదు అని వారంతా అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవిని ప్రార్థించారు. అనసూయాదేవి సుమతి వద్దకు వచ్చి, అమ్మా సుమతి, నీ పాతివ్రత్యం అనన్యమైనది, కానీ సూర్యుడు ఉదయించకపోతే సమస్త జీవకోటి నశించిపోతుంది, కాబట్టి నీ శాపాన్ని వెనక్కి తీసుకో అని కోరింది. దాని సుమతి, అమ్మా సూర్యుడు ఉదయిస్తే నా భర్త మరణిస్తాడు కదా, నేను ఎలా ఒప్పుకోను అని తన ఆవేదనను వ్యక్తపరిచింది. అప్పుడు అనసూయాదేవి తన తపోశక్తితో సుమతికి ఒక హామీ ఇచ్చింది. సూర్యోదయం కాగానే నీ భర్త కౌశికుడు మరణించినా నీకు వచ్చిన భయం ఏమీ లేదు, నేనున్నాను అని అభయం ఇచ్చింది. అనసూయ మాటలపై నమ్మకంతో సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకుంది. వెంటనే తూర్పున సూర్యుడు ఉదయించాడు. మాండవ్యుని శాపం ప్రకారం కౌశికుడు మరణించాడు. కానీ అనసూయాదేవి వెంటనే భర్తను ప్రార్థించి నీళ్లు ప్రోక్షించేసరికి కౌశికుడు బ్రతికాడు. అతని కుష్ఠరోగం పోయి నవ యవ్వనంతో గుణవంతుడిగా మారిన భర్తను చూసి సుమతి చాలా ఆనందంతో సంతోషించింది. సుమతి, కౌశికుడు అత్రి మహర్షికి అనసూయామాత పాదాలకు నమస్కరించారు. ఇదంతా చూస్తున్న దేవతలు, మహర్షులు అందరూ కూడా అనసూయామాత సుమతుల పాతివ్రత్యాన్ని కొనియాడారు. స్వస్తి, నీతి, అనురాగంతో ఉన్న భార్యాభర్తలకు దైవశక్తి తోడైతే దేనినైనా సాధించగలరు.
భారత్ మాతాకి జై.